ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ మిల్లెట్స్ కప్ కేక్ ని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులకు చూపిద్దామా? మైదాతో కప్ కేక్స్ అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. మరి కొంతమంది పోషకాలు రావాలని హోల్ వీట్ గోధుమ పిండితో కూడా కప్ కేక్స్ వేస్తుంటారు. మనం ఇంకా ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి, ఆ రైస్ ప్రొడక్షన్ తగ్గించడం కోసం మిల్లెట్స్ను ఉపయోగించి కప్ కేక్ చేసుకోబోతున్నాం అన్నమాట. దీని ద్వారా పిల్లలకి కప్ కేక్స్ తిన్నా కూడా పోషకాలు వస్తే బలం ఉంటుంది, హాని కలిగించే ఈ గ్లూటెన్ లాంటి పెద్ద ఎక్కువ ఇబ్బంది లేకుండా వెళ్తాయి అన్నమాట. కాబట్టి అలాంటి హెల్దీ కప్ కేక్ మిల్లెట్స్తో ఎలా చేయాలో చూద్దాం. మిల్లెట్ కప్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, తేనె 1 కప్పు, పాలు 1/2 కప్పు, మేగడ 1 టేబుల్ స్పూను, బాదం స్లైసెస్ 2 టేబుల్ స్పూన్లు, వాల్నట్ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా 1 టీ స్పూను, వంట సోడా 1/2 టీ స్పూను, యాలక్ పొడి కొద్దిగా. ముందుగా ఒక చిన్న నాన్ స్టిక్ పాత్రలో కొర్రలను వేసేసి దోరగా వేగనిస్తాం. తర్వాత కొద్దిగా గొరెచ్చగా ఉన్నప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా కొర్రల పొడి చేసుకుంటాం. ఆ కొర్రల పొడిని ఒక బౌల్లో తీసుకుని దానికి తేనె కలిపేస్తాం. అందులో కొద్దిగా పాలు పోసేస్తాం. ఉండలు లేకుండా ఆ కొర్రల పొడి పాలు కలిపేసేయాలి. అందులో బేకింగ్ సోడా, దీంతోపాటు బాదం ముక్కలు, వాల్నట్ ముక్కలు, యాలక్ పొడి, వీటన్నిటినీ కొర్రల పిండిలో కలిపేస్తాం. కొద్దిగా సాఫ్ట్గా కమ్మదనం కోసం మేగడ వేసేస్తాం. కేక్స్ కోసం చిన్న కప్స్ తీసుకుని అందులో కొద్దిగా మేగడ రాసేసి ఈ కేక్ పిండిని అందులో వేసేస్తాం మనం. వీటన్నిటిని బేకింగ్ కోసం మందపాటి గిన్నెలో పెట్టేసేసి మూత పెట్టేసి ఒక 20-25 నిమిషాలు సన్నశాఖ మీద బేక్ చేస్తే కొర్రల కేక్ సిద్ధమవుతుంది. చూసారుగా, డాక్టర్ గారు చూపించినట్టుగా మిల్లెట్స్ కప్ కేక్స్ ని ఆరోగ్యవంతంగా కూడా తయారు చేసుకోవచ్చు. డాక్టర్ గారు, సాధారణంగా అయితే బాలింతలు అసలు బాగా బెడ్ రెస్ట్ అది ఎక్కువ తీసుకుంటూ వ్యాయామాలు చేయొచ్చో చేయకూడదో, చేస్తే ఏమైపోతుందో అన్న భయంతో సగం మంది అసలు వ్యాయామాలే చెయ్యరు. తర్వాత ఒక పాయింట్ తర్వాత బాడీ ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని బాధపడుతూ ఉంటారు. పొట్ట తగ్గట్లేదు, బరువు తగ్గట్లేదు అని చెప్పి. మరి బాలింతలు ఏ సమయం తర్వాత ఎలాంటి వ్యాయామాలు చేయొచ్చో ఒకసారి చూపిస్తారా? న్యాచురల్ డెలివరీ అయితే ఒక 20 రోజులు 4 రోజుల తర్వాత అన్ని ఆసనాలు మళ్ళీ యథావిధిగా చేసుకోవచ్చు అమ్మా. సిజేరియన్ అయిన స్త్రీలైతే 4 మంత్స్ పాటు ఏ వ్యాయామాలు చేయకుండా ఆపి ఆ తర్వాత నుంచి వ్యాయామాలన్నీ చేసుకోవచ్చమ్మా. మమ్మీ టమ్మీ అంటారు కదా, మరి ఈ మమ్మీ టమ్మీ తగ్గడానికి సిజేరియన్స్ అందరు ఇక్కడ నుంచి చిన్న బాల్ ఉంటుంది కదా, వాలీబాల్ లాంటి, అలాంటి బాల్ ఒకటి పెట్టుకుని ఈ బాల్ సపోర్ట్ తో కాళ్ళను కదుపుతూ కొన్ని వ్యాయామాలు చేస్తే ఆ భారం అంతా కాళ్ళది పొత్తి కడుపు మీద పడుతుంది. కాబట్టి మూమెంట్ ఇక్కడ బాగా జరిగి పొత్తి కడుపు భాగంలో ఉండే ఫ్యాట్ తగ్గడానికి, ఆ లూజ్ అయిన భాగం అంతా పొట్టంతా టైట్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి స్పెషల్ బాల్ సహాయంతో చేసే వ్యాయామాలు ఇప్పుడు చూపిద్దాం వాళ్ళ కొరకు. డెలివరీ అయిన తర్వాత పొట్ట గర్భాశయం నార్మల్ స్థితికి రావడానికి బాలింతలు చేయవలసిన వ్యాయామాలు 4 ముందుగా వెళ్ళకిలా పడుకుంటాం. ఎక్సర్సైజ్ బాల్ ఒకటి చిన్న తీసుకుని 2 కాళ్ళనే చూడండి అలా మోకాల భాగం వరకు 90 డిగ్రీస్ ఉండేటట్టు పెడతాం. చేతుల్ని తల వెనకాల నుంచి బాల్తో ముందుకు తీసుకొచ్చినప్పుడు చూడండి ఆల్టర్నేటివ్ లెగ్, ఒకసారి కుడి కాలు ఒకసారి ఎడమ కాలు అట్లా మారుస్తూ కాళ్ళని స్ట్రైట్గా చాపుతూ మరో కాళ్ళని అట్లా ముడుస్తూ ఉంటాం. గర్భాశయానికి చాలా మంచిది. ఒక కాలు మీద ఒక కాలు అట్లా వేసేసి, ఇందాక 2 కాళ్ళు ముందు పెట్టాం, ఇప్పుడు ఒక కాలు మీద కాలు వేసాం. చిన్న మార్పు ఇది ఒకటి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దాటి వల్ల సేమ్ మూమెంట్ యాంగిల్ మార్చడం వల్ల పెయిన్ స్ట్రెయిన్ 2 పెరుగుతాయి అన్నమాట. ఎడమ కాలు పైన కుడి కాలు వేసాం. ఇలా ఒక 5-6 రౌండ్స్ చేసిన తర్వాత ఈసారి ఎడమ పాదాన్ని కుడి మోకాలు పైన అట్లా వేసేస్తాం. అలా సేమ్ మూమెంట్. లేచేటప్పుడు చేతులు ముందుకు వస్తాయి, బాల్ ముందుకు వస్తుంది, మళ్ళీ పడుకునేటప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది. ఇదే విధంగా చేస్తుంటే అబ్డామెన్కి చాలా మంచిది అన్నమాట. ఇక 3వది, కుడి మోకాలు దిగువ భాగంలో బాల్ అట్లా పెట్టేసి మోకాలను ప్రెస్ చేస్తే బాల్ పడిపోకుండా అక్కడ ఆగుతుంది. ఆ కాలుని అలాగే ఉంచుతాం బాల్ పడిపోకుండా. చేతులు 2 చాపేసి ఎడమ కాలుని అట్లా స్ట్రైట్గా చాపేస్తాం, మళ్ళీ ముడుస్తాం. మళ్ళీ స్ట్రైట్గా చాపాలి, మళ్ళీ ముడవాలి. ఇది పొత్తి కడుపు భాగం తగ్గటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. తల నడుము నేల కానీ అట్లా కదలకుండా ఉండాలి. కాలు మాత్రం చాపేయటం, మడవటం. ఇలా ఒక 5-6 రౌండ్స్ చేసిన తర్వాత ఈసారి బాల్ని ఎడమ మోకాలు కింద భాగంలో అట్లా పెట్టి కాలుతో నొక్కేస్తే బాల్ పడిపోకుండా ఆగుతుంది. ఈసారి కుడి కాలుని అట్లా స్ట్రైట్గా చాపుతాం, కుడి కాలుని మడుస్తాం. కంటిన్యూస్గా మూమెంట్ అట్లా ఇస్తుంటాం. ఇట్లా ఒక 6-7 రౌండ్స్ చేసిన తర్వాత చివరిగా నౌకాసనం చేసే పద్ధతిలో సీటు మీద కాళ్ళను పైకి లేపి ఆపుతాం. వీపు భాగం కూడా గాలిలోకి లెగుస్తుంది. నీళ్ల మీద పడవ తేలినట్టుగా శరీరాన్ని పెట్టి ఇప్పుడు ఒక కాలును చాపుతాం, మరొక కాలును మడుస్తాం. చేతుల మూమెంట్ కూడా కాలు ఎటు చాపితే అటువైపు మనం ట్విస్ట్ చేసి బాల్ని అటు ఇటు మూమెంట్ చేస్తూ చేస్తాం.
చూసారుగా, బాలింతలందరూ కూడా, ముఖ్యంగా సి సెక్షన్ అయిన వాళ్ళందరూ చేయాల్సిన వ్యాయామాలు ఏంటో సులువైన పద్ధతిలో డాక్టర్ గారు చూపించారు. కాబట్టి జాగ్రత్తలు వహిస్తూ డాక్టర్ గారు చూపించిన పద్ధతిలో వ్యాయామాలు చేసుకుంటే సాగిన పొట్ట అన్నది యథాస్థితికి వస్తుంది. అలాగే మీరు ఫిట్ గా ఉన్నారన్న ఫీలింగ్ కూడా మీకు పెరుగుతుంది. ఇక డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా అందాన్ని కాపాడుకోవడానికి కూడా చక్కని చిట్కాలు చెప్తూ ఉంటారు కదా మీరు. మరి అందాన్ని కాపాడుకోవాలంటే కనుక ఈ రోజు ఏ చిట్కా చెప్పబోతున్నారో చెప్తారా? కాలి బొటన వేలుకి పెద్ద గోరు ఉంటుంది కదా, ఆ పెద్ద గోరు సందమ్మట అంచమ్మట చూడండి, స్కిన్ కొద్దిగా ఇట్లా కవర్ అయి ఉంటుంది. ఆ భాగంలో కొంచెం సందున్నందుకే దాని కిందకి మట్టెళ్ళి నల్లగా పేరుకుపోయి ఎప్పుడన్నా నొప్పి వాపు రావటం, అక్కడి నుంచి ఎప్పుడన్నా కంపు రావటం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇంత చిన్న సందు ఉంటేనే అంతంత పెరిగిపోతాయి. మరి శరీరంలో పెద్ద రంధ్రం లాగా బొడ్డు భాగం దగ్గర ఉంటుంది. మరి అందులో ఆ పెద్ద గుంటలోకి స్నానం చేసేటప్పుడు నీళ్లు వెళతాయి. మరి కొంత చర్మం నుంచి కారే కొన్ని వ్యర్థాలు, చెమట లాంటివి కానీ ఇవన్నీ బొడ్డులో కారుతుంటాయి. మృత కణాలు కూడా బొడ్డు లోపల చర్మంలో కూడా రోజు వస్తుంటాయి. మరి ఇవన్నీ అక్కడ పేరుకుపోయి బొడ్డు లోపల బ్యాక్టీరియాలు చేరి, ఒక్కోసారి గాలిలో ఉండే ఫంగస్ క్రిములు చేరి బొడ్డు లోపల నల్లగా ఉండల్లాగా మట్టిగడ్డలు కట్టేసి దుర్గంధం విపరీతంగా వస్తుంటుంది. అక్కడ కొంతమంది 20 రోజులకి, నెల రోజులకి ఎప్పుడో అక్కడ కాస్త దురద పుట్టినప్పుడు చేయి పెట్టి కదుపుకుంటూ కాస్త ఉండలు తీస్తుంటే ఆ కంపు పైకి మొక్క కొడుతుందండి. అంత నల్లగా ఉండలగట్టి వస్తుంటాయి. అంటే సరిగా క్లీన్ చేసుకోరు ఎవరు రోజు కూడా. అక్కడ అప్పుడప్పుడు తుడుస్తుంటారు, కడుగుతుంటారు అక్కడ. కానీ అలా నల్లగా ఉండలు కట్టి కంపుగా వచ్చి బొడ్డులో దురదలు పుడుతున్నప్పుడు ఆ ఇరిటేషన్ తగ్గించుకోవడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మెడికల్ షాపుల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే బాటిల్స్ చిన్నవి అమ్ముతారు. అదొక చిన్న బాటిల్ తెచ్చుకుని మనం వెళ్ళకెలా పడుకుని హైడ్రోజన్ పెరాక్సైడ్ డ్రాప్స్ని ఆ బొడ్డు గుంట నిండా ములిగే వరకు పోసేసి అట్లా ఒక 1/2 నిమిషం ఉంచితే శుభ్రంగా బగ పొంగుతూ ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క కెమికల్స్కి ఆ మట్టి అంతా పొంగిపోయి నురుగు అయిపోయి కలిసిపోయి డైల్యూట్ అయిపోయి ఫ్రీగా నానిపోయి వచ్చేస్తుంది అనమాట. అలా పొంగిన తర్వాత మనం ఒక్కసారి దూది పెట్టేసేసి ఆ బొడ్డు లోపల దూది పెట్టి తుడిచేస్తే ఆ మట్టి, డెడ్ సెల్స్, మరి ఆ వేస్ట్, ఇన్ఫెక్షన్ కారణమైన బ్యాక్టీరియా, ఫంగస్ మొత్తం నాశనం అయిపోతాయి. కావాలంటే చెవిలో తుడుచుకుని ఇయర్ బడ్స్ చేత ఆ బొడ్డులో పెట్టి తిప్పితే ఇంకా పొరల్లో ఏదైనా మట్టి అయి ఉంటే కొంచెం శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. ఇలా వారానికి ఒకసారైనా 10 రోజులకు ఒకసారైనా బొడ్డులో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి ఇట్లా దూద్తో క్లీన్ చేసుకుంటే బొడ్డు లోపల చీము పట్టడం కానీ, నొప్పి రావటం కానీ, ఒకసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కాస్త ఇరిటేషన్స్ రావటం కానీ ఇలాంటివి లేకుండా పరిశుభ్రంగా ఆ భాగం ఉంటుంది. స్నానం చేసి తుడుచుకున్న తర్వాత ఎప్పుడైనా ఆ గుడ్డ పెట్టి చెవులు తుడుచుకున్నట్టే బొడ్డు లోపల కూడా తుడుచుకునే అలవాటు నేర్చుకుంటే అంత చెడిపోకుండా పరిశుభ్రంగా ఉంటుంది. విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం ఎప్పటికప్పుడు ఆ బొడ్డు భాగాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండకపోతే కనుక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి దారితీసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి డాక్టర్ గారు చెప్పిన విధానంలో ఈ చిట్కాని మీరందరూ కూడా మీ ఆరోగ్యం కోసం అలాగే అందం కోసం ఉపయోగించుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.